వీరు గొర్రె పిల్లకి, దేవునికి, పరలోక రాజ్యములో ప్రథమ ఫలముగా ఉంటారు. ఎవరిళ్ళు? చిన్న వయసు నుంచి వారు చనిపోయే వారికి ఈ లోకంలో బ్రతికినంత కాలం పరిశుద్ధులుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఉంటారు కూడా. వీళ్ళని పరలోకంలో ఉన్న స్థానం ఏంటి? ప్రథమ ఫలం, అంటే మొదటి స్థానం. అంటే ఇప్పుడు యేసు ప్రభులు వారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అనుకో, యేసు ప్రభులు వారి తర్వాత ఎవరుంటారు? ఈ స్త్రీ సాంగత్యము అపవిత్రము కాని వారు ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు అంటే ఈ అంటే సాంగత్యము వలన అపవిత్రపరచబడుకున్న వారు, అబద్ధమాడిన వారు, అనింద్యులు కాకుండా నిందలబడి, బాధలబడి, శోధనలబడి తప్పుకున్నవారు ఉంటారు. గుర్తుపెట్టుకో, వాళ్ళు మొక్కుతున్నారు కదా, వీళ్ళు మొక్కుతున్నారు కదా, వాళ్ళు తింటున్నారు కదా, వీళ్ళు తింటున్నారు కదా అని కనుక నువ్వు తింటే, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, టీవీలో చూసావు, ఇంటర్వ్యూలో చూసావు అని కనుక నువ్వు పొరపాటు పడితే, ఏదో అయిపోయిందిలే తొందరపడ్డాం, కులం మతం అని కనుక నువ్వు తొందరపడితే, ఆ ప్రతిమకు కనుక నువ్వు మ్రొక్కితే పరలోకంలో నీ స్థాయి దిగిపోయిద్ది. ఆమేన్. భూలోకంలో ఏం కనపడదు, ఏం అర్థం కాదు. ఎవరన్నా కొడతారేం తింటే? అన్నా ఏదో 4 వాక్యాలు చూపించి తినొచ్చమ్మని చెప్పే నేను, ఏమన్నా అయ్యిద్దా? ఇక్కడ ఏం కాదు, ఎవడికి అర్థం కాదు. కానీ ఎక్కడా ఈ భక్తికి ఒక అర్థం ఉంది. ఆ స్థానంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన స్థాయిని గుర్తుపెట్టుకో. నువ్వు చేసుకున్న ప్రతి సమర్పణకి, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి, నువ్వు వెళ్ళే ప్రతి భక్తి జీవితంలో ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది, ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది. రెండు చెబుతున్నా. ఒకటి, భూలోకంలో నువ్వు అనుభవిస్తావు, లేదా నీ పిల్లలన్నా అనుభవిస్తారు. ఒకవేళ భూలోకంలో కాకపోతే పరలోకంలో ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఆమేన్.